తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు కళాశాలలు పాఠశాలల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ వివేకానంద డిగ్రీ కళాశాలలో నేలపై హరివిల్లును తలపించేలా యువతులు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఓరుగల్లు వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన రంగవల్లులతో మైదానాన్ని ముగ్గులమయం చేశారు. సూర్యాపేట ఎస్వీడి కళాశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు తీరొక్క ముగ్గులతో ప్రాంగణాన్ని ముత్యాల ముగ్గుల లోగిళ్లుగా మార్చేశారు. కొందరు విద్యార్థినులు సందేశాత్మక ముగ్గులు వేసి తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఖమ్మం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో భారీ సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. అందమైన రంగువల్లులను వేసి తమ ప్రతిభను చూపారు. అనంతరం భోగి మంటలు వేసి సందడి చేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈనాడు యాజమాన్యం బహుమతులు అందజేసింది. ముగ్గులని మాకు కూడా నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పోటీలు ఎవ్రీ టైం కండక్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. రంగవల్లి పోటీలు మా కాలేజీలో ఎంతో ఘనంగా జరిగాయి. మేము మర్చిపోయిన ముగ్గులని మళ్ళీ మాకు గుర్తు చేసి దాని యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేశారు. ఈనాడు ఆధ్వర్యంలో ఈ రోజున మా వివేకానంద కళాశాలలో రంగుల పోటీలు నిర్వహించారు. అందరూ చాలా ఆతృతతో చాలా మంచి ముగ్గులు వేశారు. ఇలాంటి పోటీలు ఎన్నెన్నో పెట్టాలని ఈనాడు వాళ్ళని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కాలేజ్ తరపున నుంచి. మర్చిపోయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ ముగ్గుల ద్వారా తెలియడం అనేటువంటిది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఉన్నటువంటి అమ్మాయిలు అందరూ కూడా అసలు అంటే ఏంటి, అసలు ఈ పండుగ ఏంటి, సాంప్రదాయాలు ఏంటి అనేటువంటివి కూడా ఎవరికి కూడా తెలియకుండా కల్చర్ లో పడి వాళ్ళు చాలా మర్చిపోతున్నారు. ఈ రకంగానన్నా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి అందరి లోపల తెలిసేలా చేసినందుకు నిజంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు.